దిగి వచ్చిన దేవతలందరికీ నమస్కారం. మన గురువు చెప్పేవాడు, దిగి వచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండి, ఎరిగి వెళ్ళండి అని. మనం దిగి వచ్చింది మన గురువుగారి సంకల్పం నెరవేర్చడానికి. అది మన భుజస్కంధాల మీద తీసుకున్నాం. మరి దానికి మనం ఎంతైనా చేయాలి. మనం 2 కుటుంబాలు ఉన్నాయి, నేను, నా భార్య, నా పిల్లలు. రెండవది వసుదైక కుటుంబం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. 2 కుటుంబ ధర్మాలు మనవే. మన చిన్న కుటుంబానికి 90% ఆదాయం, పెద్ద కుటుంబానికి 10% ఆదాయం. చెప్పేవాడు సారు, సన్యాసం అంటే 10% దానం చేయడమే సన్యాసము, వదిలివేయడమే సన్యాసము. మరి 11 రోజులు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు బ్రహ్మానందం, ఎన్లైటైన్మెంట్. ఎంత అద్భుతంగా ఉంది ఈ ఆనందం. మరి 9 గంటల నుంచి ఉదయం రాత్రి 11 గంటల వరకు ఎటువంటి భోజనం. ఇంతమంది, ఇన్ని వేల మందికి ఇంత అద్భుతంగా, ఇంత ఎనర్జీ ఫుడ్. ఇది విషయానందం. సాయంకాలం నుండి రాత్రి వరకు భజనానందం. ఉదయం బ్రహ్మానందం, విషయానందం, భజనానందం. ఇంత ఆనందాన్ని అందించడానికి వెనకల ఏం జరుగుతుందో మనకెవరికి తెలియదు. మనం అలా వచ్చేసి ఈ ఆనందాన్ని అనుభవించేసి వెళ్ళిపోతాం. ఒక 3 నెలల ముందే ఈ ప్రోగ్రాంకు కొన్ని కోట్ల డబ్బు వడ్డీ లేకుండా ఇచ్చే మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారు. ఆర్గనైజర్స్ ఇక్కడ ఎంతమంది రావచ్చు, వసతి ఎలా ఏర్పాటు చేయాలి, అలా ఆర్గనైజర్స్ 3 నెలల ముందు కుటుంబాలంతా పట్టించుకోకుండా మనందరి కోసం ఎంతో శ్రమపడ్డారు. వాలంటీర్స్, ఇంతమంది శ్రమ యొక్క ఫలితమే ఈ ఆనందం. మరి మన వంతు మనం ఏమైనా చేయాలి కదా, మన వంతు మనం చేయాలి కదా. సారనేవాడు, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఈ ప్రోగ్రాం అయిపోయిందని వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఎంత డబ్బు ఖర్చు అయింది, మనకి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఇంకెంత అవసరం ఉంది, ఇదంతా మనందరి బాధ్యత. ఇది అయిపోలేదండి. మన బాధ్యత తీరిపోయిందా? లేదు. మన బాధ్యత ఎప్పటికీ ఉంటుంది. మనందరం ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడింది. ఎన్ని వేల మంది, ఇంత అకామిడేషన్, ఇంత శ్రమ అంతా చేశారు. మరి మన వంతు మనం ఏదో కొంత సహాయం చేయాలి కదా. అందుకే మిత్రులారా, ఈ ప్రోగ్రాం ఇంకా అయిపోలేదు, ఈ బాధ్యత ఇంకా అయిపోలేదు. మనందరం కూడా ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సభాముఖంగా మిత్రులందరినీ నేను కోరుకుంటున్నాను, మనమందరం ఆ బాధ్యత నెరవేర్చాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాం. ఎంతైనా కానీ పిఆర్ కోడ్ ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది. అందరం కలిసి దీన్ని ఇంకా అద్భుతంగా నెరవేరుద్దాం. ఈ ప్రోగ్రాం ముగియడంతో కాదండి, ప్రతి నెల ఇక్కడ లక్షల రూపాయలు ఇక్కడ మెయింటెనెన్స్కు, కరెంటుకు ఎంతో డబ్బులు కావాలి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకి ఎన్ని కావాలి. మన వంతు మనం, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక 100, 500, 1000 రూపాయలు తప్పకుండా మనం వేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలి. ప్రతి నెల అండి, ఇది ఈ నెల కాదు నేను చెప్పేది, ప్రతి నెల ఒక 100 రూపాయలు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఖచ్చితంగా ఇవ్వవచ్చు. ఇది మనందరి బాధ్యత. ఇది గుర్తుపెట్టుకొని మేము అడగాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న మేమంతా కూడా మీ అందరి సహకారంతోనే మేము ఇంత ఎదిగాం, ఇన్ని చేయగలుగుతున్నాం. మేము అడగడం కాదు, మీరు ఇవ్వడం గొప్ప. నేను ఎన్నో ఊళ్ళకి వెళ్తాను ఆ రసీదు పుస్తకాలు ఇవ్వడానికి. ఒక మామూలు పల్లెటూరు ఆవిడ నన్ను కలిసి, సార్ అడుక్కోవడమే నాకు తెలియదు, మీరు నేర్పించారు, నేను 10,000 రూపాయలు కలెక్షన్ చేసి ఇచ్చానని బుక్ తెచ్చిచ్చున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ ప్రోగ్రాం అయిపోయింది కానీ మరి మరుసటి సంవత్సరం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక రిసీట్ బుక్ తీసుకోవాలి. 100 రూపాయలు ఒక రిసిప్ట్ ఎవరిని అడిగిన ఇస్తారండి అన్నదానానికి.
బంధువులు, మిత్రులు ఎంతమంది ఉన్నారు. అది ఇంత చాలు, మనం ఎన్నైనా ఏర్పాట్లు చేయవచ్చు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక పుస్తకం, రసీద్ పుస్తకం తీసుకోవాలని. ఇది అయిపోయింది. ఇక మరుసటి సంవత్సరం మా అందరికీ మీ కోఆపరేషన్ కావాలని ఈ శుభాముఖంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.